హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సాక్షి ఏం మాట్లాడింది అని ప్రభావతి వేగంగా రేవంత్కి ఎదురెళ్ళి అడిగింది. అమ్మా, తనని అలానే వదిలే, కొన్నాళ్ళకి తనే మామూలు అవుతుంది అని చెప్పి రేవంత్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. రేవంత్ వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్న ప్రభావతి మెయిన్ డోర్ లాక్ చేసి సాక్షి రూమ్లోకి వెళ్ళింది. సాక్షి యాపిల్ తింటూ, వచ్చావా, రా కూర్చో. నీ కొడుకు రాతి బండ, మార్చాలంటే చాలా కష్టం. నన్ను చరణ్ని మర్చిపోమని సూటిగా చెప్పాడు. చూడు, నా కన్నీళ్లు వేస్ట్ అయ్యాయి. అప్పటికీ పోలీస్ కదా కనిపెట్టేస్తాడని నిజంగానే ఏడ్చాను అని సాక్షి చెప్పింది. నిజంగానా? ఎలా వచ్చాయి కన్నీళ్లు అని ప్రభావతి పక్కన కూర్చుంటూ అడిగింది. ఏముంది, నిజంగానే నన్ను చరణ్ వదిలేస్తే ఏమవుతుందో అని ఆలోచించాను. అప్పుడే అన్నయ్య వచ్చాడు కాబట్టి తెలియకుండానే బాధేసి ఏడుపొచ్చేసింది. అలాగే కంటిన్యూ చేశాను అని సాక్షి చెప్పింది. సాక్షి చరణ్కి కాల్ చేసి, చరణ్, నువ్వు అదే మాట మీద ఉండు. అన్నయ్య అయితే నిన్ను మర్చిపోమని నాకు చెప్పాడు. సో ఇప్పుడు ప్లాన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ ప్లాన్కి అటు అన్నయ్య ఇటు పూజ ఇద్దరూ ఒప్పుకోక తప్పదు. నేను మరో 1 అవర్లో నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నా. సో ఎనీ టైం నీకు అన్నయ్య నుండి కాల్ రావచ్చు. పూజని తీసుకురావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి సాక్షి కాల్ కట్ చేసింది. అమ్మా, ప్లాన్ మొత్తం రెడీనా అని సాక్షి అడిగింది. మొత్తం రెడీ. రేవంత్ పెళ్లికి ఒప్పుకోవాలి అంటే ఈ ప్లాన్ కంపల్సరీ అని చెప్పేశాను. సో తను కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే అని తన పక్కనే ఉన్న డెస్క్లో నుండి స్లీపింగ్ పిల్స్ తీసి అందులో సగం అక్కడక్కడ బెడ్ మీద చల్లి మిగిలిన సగం తీసుకొని వెళ్ళి బాత్రూంలో పోసి ఫ్లష్ కొట్టేసింది ప్రభావతి. అంతా రెడీనే, పాపం రేవంత్ ఇప్పుడే కదా వెళ్ళాడు, ఒక అరగంటకి ఫోన్ చేద్దాం అని ప్రభావతి అనింది. నీ ఇష్టమ్మా. అవును, ఇంతకీ అన్నయ్య నోట్లో నుండి నురుగ వచ్చేదానికి ఏదో లిక్విడ్ చెప్పాడు కదా, అదెక్కడ పెట్టావు అని సాక్షి అడిగింది. ఇదిగో ఇక్కడే ఉంది అని నడుం దగ్గర దాచిన చిన్న లిక్విడ్ బాటిల్ తీసి సాక్షి చేతిలో పెట్టింది ప్రభావతి. సరిగ్గా అనుకున్నట్టే ఒక గంటకి రేవంత్కి కాల్ చేసి ప్రభావతి గట్టిగా ఏడుస్తూ, నాన్న, సాక్షి స్లీపింగ్ పిల్స్ మింగేసిందిరా, నోట్లో నుండి చాలా నురుగొస్తుంది, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, తొందరగా రా అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది. ఆనంద్తో కలిసి ఒక కేస్ పని మీద బయటికి వెళ్తున్న రేవంత్ ఆ మాట వినగానే కంగారొచ్చి వెంటనే కార్ రిటర్న్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. రేవంత్కి సాక్షి మీద చాలా కోపం వచ్చింది. అసలు సాక్షి ఇలా చేసుకోవడానికి కారణం చరణ్ అని తెలిసి వెంటనే చరణ్కి ఫోన్ చేశాడు. చరణ్ నవ్వుకొని మళ్ళీ ఆఫీస్ వర్క్ని కాస్త పక్కన పెట్టి పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? నా చెల్లెలు ప్రాణాలు తీసుకునేంత దూరం వెళ్ళింది. తనకేదైనా అయ్యిందంటే మాత్రం నిన్ను ఊరికే వదలను చరణ్ అని బాధతో సీరియస్గా అన్నాడు రేవంత్. ఏమైంది సార్? ఏం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అని కంగారు నటిస్తూ అడిగాడు చరణ్. నువ్వు పెట్టిన చెత్త కండిషన్కి నా చెల్లెలు స్లీపింగ్ పిల్స్ తీసుకుంది. దానికి కానీ ఏదైనా అయిందంటే మాత్రం నాలో ఉన్న మరో రేవంత్ని చూడాల్సి ఉంటుంది అని విసురుగా కాల్ కట్ చేశాడు. రేవంత్ బాధపడడం చూసిన ఆనంద్, సార్ బాధపడకండి, సాక్షి గారికి ఏం కాదు అని ఆనంద్ కాస్త ధైర్యం ఇస్తూ రేవంత్ ఇంటికి చేరుకున్నాడు. చరణ్ వెంటనే పూజకి కాల్ చేశాడు. పూజ కాల్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అని అనింది. పూజ, నువ్వు కండిషన్కి ఒప్పుకోలేదని సాక్షి స్లీపింగ్ పిల్స్ మింగేసింది అని కన్నీళ్లు నటిస్తూ చెప్పాడు చరణ్. పూజకొక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో ఏం మాట్లాడుతున్నావన్నయ్య అని అడిగింది. అవును, నువ్వు ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోనని చెప్పింది కదా, నువ్వు ఒప్పుకోలేదంట కదా, అందుకే తను స్లీపింగ్ పిల్స్ తీసుకుంది. పూజ, తనకి కనుక ఏదైనా అయితే ఆ తర్వాత నా సంగతి కూడా నువ్వు మర్చిపోవాల్సి ఉంటుంది అని చరణ్ కాల్ కట్ చేసి చిన్న నవ్వు నవ్వుకున్నాడు. రేవంత్ ఇంటికి చేరుకోవడంతో కార్ ఆగే క్షణం ముందే కారులో నుండి వేగంగా దూకి ఇంట్లోకి పరిగెత్తాడు. ఆనంద్ కార్ రిటర్న్ చేసుకునే పనిలో పడ్డాడు. రేవంత్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాక్షి గదిలోకి వెళ్ళేటప్పటికే ప్రభావతి ఏడుస్తూ కనిపించింది. బెడ్ మీద అసలు స్పృహలో లేకుండా పడున్న సాక్షిని చూడగానే రేవంత్కి ఒక్కసారిగా గుండెల్లో ఏదో తెలియని బాధ ఉప్పొంగి కళ్ళు మసకబారాయి. వెంటనే అడుగుల వేగం పెంచి బెడ్ దగ్గరికి చేరుకొని సాక్షిని వెంటనే ఎత్తుకొని బయటికి పరిగెత్తాడు. వెనకే ప్రభావతి కూడా వెళ్ళింది. ఆల్రెడీ ఆనంద్ కార్ రిటర్న్ చేసుకొని ఉండటంతో రేవంత్ వెనక కారులో కూర్చొని ముందు ప్రభావతి కూర్చొని ఆనంద్ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ముందుకు దానికి పోనివ్వు అని చెప్పాడు. ప్రభావతి షాక్ అయి ఇదేంటి ఇలా జరిగింది అనుకుని, వద్దు నాన్న, నీ ఫ్రెండ్ సాగర్ హాస్పిటల్ దగ్గరలోనే కదా ఉంది, అక్కడికి వెళ్దాం, అతనైతే సాక్షిని కేర్ చేస్తాడు, చాలా బాగా చూస్తాడు కదా అని ప్రభావతి ఏడుస్తూనే చెప్పింది. అమ్మ, ముందు తనకి ఫస్ట్ ఎయిడ్ అవసరం అని రేవంత్ చెప్పాడు. లేదు నాన్న, నేను ఆల్రెడీ సాగర్కి కాల్ చేశాను, హాస్పిటల్కి వెంటనే తీసుకొస్తామని చెప్పాను, అన్నీ రెడీ చేసి వెయిట్ చేస్తుంటాడు. ఆనంద్, నువ్వు సాగర్ హాస్పిటల్కి పోనివ్వు అని ప్రభావతి చెప్పింది.
అలాగే మేడం అని ఆనంద్ కారు వేగాన్ని పెంచాడు. వెనుక కూర్చున్న రేవంత్కి సాక్షిని చూడగానే చాలా బాధ అనిపించింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ తింటూనే ఉండే సాక్షిని చూసి చాలాసార్లు మనసులోనే తన అల్లరికి నవ్వుకున్నాడు. కానీ ఈరోజు ఇలా స్పృహ లేకుండా తన చేతుల్లో ఉలుకు పలుకు లేకుండా ఉంటే అస్సలు చూడబుద్ధి కావడం లేదు. తెలియకుండానే కన్నీరు చెంపల మీద నుండి జారి సాక్షి బుగ్గ మీద పడింది. సాక్షి కళ్ళు మూసుకొని ఉన్న తన బుగ్గ మీద పడింది తన అన్న కన్నీరు అని గుర్తించి లోపల తప్పు చేస్తున్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. కానీ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకొని ఇదంతా కేవలం అన్నయ్య బాగుండడం కోసమే అని గుర్తు చేసుకొని అలాగే పడుకుంది. హాస్పిటల్కి రీచ్ అవ్వగానే రేవంత్ కార్ డోర్ తీసి వెంటనే తనని ఎత్తుకొని హాస్పిటల్లోకి వెళ్ళాడు. అప్పటికే సాగర్ స్ట్రెచ్చర్తో హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ని చూడగానే వార్డ్ బాయ్స్ని స్ట్రెచ్చర్ దగ్గరికి రమ్మని చెప్పడంతో రేవంత్ సాక్షిని తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి సాగర్ ప్లీజ్ తనకేం కాకుండా చూడు అని రేవంత్ చాలా బెంగగా చెప్పాడు. టెన్షన్ పడకు అని సాగర్ హడావిడిగా రూమ్లోకి వెళ్ళడం సాక్షికి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సాక్షి టక్కున కళ్ళు తెరిచి అన్నయ్య నటించలేక చచ్చాననుకో, అసలే పోలీస్ కదా ఎక్కడ కనిపెట్టేస్తాడో అని టెన్షన్ వచ్చేసింది అని సాక్షి అనింది. సాగర్ నవ్వుతూ నిజానికి నువ్వు చేసిన పనికి ముందు ఆంటీ చెప్పినప్పుడు కోపం వచ్చింది. కానీ నువ్వు రేవంత్ మంచి కోసమే చేస్తున్నావు అని తెలిసి ఒప్పుకున్నాను. రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఇదే రూమ్లో ఉండు అని సాగర్ అన్నాడు. తప్పుతుందా అన్నయ్య, నీ ఫ్రెండ్ రాతి మనిషి కరగలేదు అసలు, అందుకే ఇంత దూరం తీసుకురావాల్సి వచ్చింది. కానీ అన్నయ్య చాలా మంచివాడు, తన లైఫ్ చాలా చాలా బాగుండాలి. ఎంతసేపు అమ్మ కోసం నా కోసం కష్టపడడం తప్ప వేరే ఆలోచన లేకుండా పోయింది. అందుకే అన్నయ్య లైఫ్ నీ దారిలో పెట్టాలని ఒక చెల్లిగా నాకు నేను శపథం చేసుకున్నాను అని సాక్షి చెప్పింది. నాకు తెలుసు సాక్షి, నేను కూడా వాడికి చాలాసార్లు చెప్పి చూశాను, మారలేదు. ఇక వాడికై వాడే మారాలి అని సైలెంట్గా ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు ఇంత గట్టిగా నిర్ణయం తీసుకున్నావంటే అక్కడున్న అమ్మాయి చాలా మంచిదని అర్థమవుతుంది. అందుకే నేను ఇక్కడ నీకోసం ఒప్పుకున్నాను. ఏదైనా వాడి లైఫ్ బాగుంటే అంతే చాలు. కొంపదీసా అమ్మాయి కూడా అని సాగర్ అంటూ ఉంటే నో వే అన్నయ్య, ఇదిగో నీ ఫ్రెండ్ పూజాని బాధ పెట్టకుండా ఉంటే అదే చాలు. ఓ మై గాడ్, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక మాట అనకుండా అమాయకంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తను మాత్రమే. నా లైఫ్లో అలాంటి అమ్మాయిని చూడలేదంటే నమ్ముతావా అన్నయ్య అని సాక్షి గొప్పగా చెప్పింది. అలా అయితే మంచిదే కదా, ఇంటికి తను కూడా హాస్పిటల్కి వస్తుందా సాగర్ అడిగాడు. ఎందుకు రాదు, అటువైపు కూడా రివర్స్ డ్రామా ఆడించాను కదా, వచ్చి పెళ్లికి ఒప్పుకుంటున్నాను సాక్షి అని చెప్పే తీరాలి అని సాక్షి చెప్పింది. క్రేజీ అసలు. సరే వచ్చి 10 నిమిషాలైంది, వాడు బయటెక్కడ ఏడుస్తూ ఉంటాడు, ముందైతే వెళ్ళి నీకేం కాలేదని చెప్తాను పడుకో అని సాగర్ బయటికి వెళ్ళాడు. బయట ప్రభావతి చేయి పట్టుకొని గుండెల్లో నిండా బాధని పెట్టుకొని సాక్షికి ఏం కాకూడదని లోపల తలుచుకుంటూ ఉన్నాడు రేవంత్. సాగర్ డోర్ ఓపెన్ చేయగానే రేవంత్ టక్కున లేచి ఎలా ఉంది తనకి, అంతా బానే ఉంది కదా, ఏం కాలేదు కదా అని ఆతృతగా అడిగాడు. నథింగ్ టు వరీ, ఎక్కువ టైం అవ్వలేదు. నిజానికి పిల్స్ ఎక్కువే తీసుకున్నట్టుంది, బట్ త్వరగా తీసుకురావడంతో గండం గట్టెక్కింది. కడుపులో ఉన్నది మొత్తం వామిటింగ్ చేయించి క్లీన్ అయితే చేయించాను. ఇంజెక్షన్స్ చేశాను కదా, పడుకుని ఉంది. ఒక 1 అవర్ తర్వాత వెళ్ళి చూడొచ్చు అని సాగర్ చెప్పాడు. రేవంత్ టక్కున కుర్చీలో కూర్చొని చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చి డెసిషన్స్ అన్నీ తీసుకుంటుంది. అమ్మని నన్ను కాసేపు కంగారు పెట్టేసింది. ఇలాంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటారా అసలు అని రేవంత్ కోప్పడ్డాడు. అసలు ఇంతకీ తను ఎందుకు ఇంత వైల్డ్ డెసిషన్ తీసుకుంది? ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశారా, లేదా ఇంకేమైనానా అని సాగర్ అడిగాడు. ఇదివరకు చెప్పాను కదా, ఆఫీస్లో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, అబ్బాయి కూడా చాలా మంచివాడని. వాడే ఒక దిక్కుమాలిన కండిషన్ పెట్టాడు. నేను వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటేనే వాడు సాక్షిని పెళ్లి చేసుకుంటానని. నేను ఒప్పుకోకపోయేసరికే అదిగో టెన్షన్లో ఈ పని చేసింది. ఏంట్రా ఇది, నా లైఫ్ నేను డెసిషన్ తీసుకోవాలి, నా కారణంగా తను డిస్టర్బ్ అవడం ఏంటి, సూసైడ్ చేసుకోవడం ఏంటి అసలు అని రేవంత్ కోపంలో నుండి బాధలోకి మారుతూ అన్నాడు. పోనీ తనకి నచ్చినట్టు చేయొచ్చుగా, ఎలాగో ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే బ్రతుకుతున్నావు, రేపు పెళ్ళైనా పెద్ద మార్పు ఉండదు. మరి నువ్వు సాక్షినైనా సంతోష పెట్టొచ్చు కదా, కనీసం తనైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందిగా అని సాగర్ అన్నాడు. ఏంట్రా నువ్వు తనలాగే మాట్లాడుతున్నావు అని రేవంత్ అన్నాడు. చూడు రేవంత్, ఒకసారి సూసైడ్ ఆలోచన మైండ్లోకి వచ్చింది అంటే రెండోసారి ఖచ్చితంగా ట్రై చేస్తారు. దాన్ని మనం ఆపలేం. ఈసారి త్వరగా బయటపడకపోవచ్చు కూడా, అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఏం ఉపయోగం ఉండదు. అందుకే చెప్తున్నాను. అయినా నిన్నేమి తను పెద్ద పెద్ద కోరికలేం అడగలేదుగా, సింపుల్గా పెళ్లి చేసుకోమంది. తప్పేముంది? నా వరకు సాక్షి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో నేనున్నా కూడా అలాగే చెప్తాను.
ఆలోచించుకో, నాకు రౌండ్స్కి టైం అయింది అని సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రభావతి కుర్చీలో నుండి లేచి రేవంత్ మొహాన్ని బాగా గమనించి ముఖంలో మార్పు మొదలైంది అని అనుకొని రేవంత్ ముందు నిలబడి తన చెయ్యి పట్టుకొని, నిన్ను కని 27 ఏళ్ళవుతుంది, ఎప్పుడూ ఏమీ అడగలేదు, మొదటిసారి జోలి పట్టుకొని అర్థిస్తున్నా అని తన చీర కొంగుని రేవంత్ ముందు చాచి, దయచేసి నువ్వు చరణ్ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకో, సాక్షికి చరణ్తో పెళ్లి చెయ్యి అని అడిగింది. రేవంత్ ఆలోచనలతో అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. మేడం, మీరేం కంగారు పడకండి, సార్ ఒప్పుకుంటారు. ఇలాంటిదొకటి జరగడం సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ అలా సాక్షి గారిని బెడ్ మీద చూడడం చాలా బాధగా ఉంది అని ఆనంద్ అన్నాడు. రేవంత్ వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న ప్రభావతి, ఆనంద్ నీకో విషయం అని మొత్తం జరిగింది చెప్పి, ఇక్కడికి పూజ వస్తుంది, బహుశా వాడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఎలాగో గంట తర్వాత సాక్షి లేస్తుంది కాబట్టి గంట వరకు రాడు, ఈలోపు పూజ వస్తే తన గురించి మంచిగా చెప్పాల్సిన బాధ్యత నీదే, తను నిజంగానే చాలా మంచి అమ్మాయి, వాళ్ళ లైఫ్ బాగుండాలంటే ఇదంతా జరగాలి, అటు సాగర్ నాకు హెల్ప్ చేశాడు, నువ్వు కూడా చేయాలి, ఎందుకంటే 24 గంటల్లో 20 గంటలు నువ్వు వాడితోనే ఉంటావు, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను అని ప్రభావతి చెప్పింది. ఆనంద్ ఇదంతా విని ఆశ్చర్యపోయినప్పటికీ రేవంత్ విషయంలో ఇలాంటి ఒకటి జరగాలని తాను కూడా ఎప్పుడూ కోరుకునేవాడు. అందుకే ప్రభావతి వైపు చూసి, మేడం మీరేం కంగారు పడకండి, సార్ పెళ్లి చేసుకోవాలని నేను కూడా చాలాసార్లు కోరుకున్నాను, అందుకే ఈ నాటకాన్ని బయట పెట్టాను, అలాగే సార్ని కాస్త మోటివేట్ చేస్తాను నాకు తగినంత వరకు అని ఆనంద్ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్ళాడు. ఆఫీస్లో ఉన్న చరణ్కి పూజ కాల్ చేసి, అన్నయ్య సాక్షికి ఎలా ఉంది, ఏమైనా తెలిసిందా, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని ఏడుస్తూ అడిగింది. ఇప్పుడు వెళ్తే బాగుంటుంది అంటావా, అంటే ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బాధలో ఉంటారు కదా అని చరణ్ అన్నాడు. ప్లీజ్ అన్నయ్య వెళ్దాం, నాకు ప్రాణం కుదురుగా లేదు అని పూజ బ్రతిమలాడింది. సరే సరే వెళ్దాం, నువ్వు నా ఆఫీస్ దగ్గరికి రా అని చరణ్ కాల్ కట్ చేశాడు. పూజ సునందాకి అర్జెంట్గా ముక్కల్ డెలివరీ ఉందని అబద్ధం చెప్పి చరణ్ ఆఫీస్కి చేరుకుంది. అప్పటికే చరణ్ ఆఫీస్ బయట ఎదురు చూస్తూ ఉండడంతో అక్కడి నుండి చరణ్ కారులో హాస్పిటల్కి వెళ్లారు. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉండగా చరణ్ సాక్షికి ఇద్దరూ వస్తున్నట్టు మెసేజ్ చేశాడు. సాక్షి పక్కన ఉన్న ప్రభావతితో, అమ్మా పూజ వస్తోంది, జాగ్రత్తగా మాట్లాడు అని గుర్తు చేసింది. చరణ్ పూజ హాస్పిటల్కి వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చొని ఉన్న రేవంత్ని దాటుకుని వెళ్లారు. కానీ ఒకరినొకరు చూసుకోలేదు. చరణ్కి ఆల్రెడీ రూమ్ తెలియడంతో పూజని తీసుకొని నేరుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ప్రభావతి దిగులుగా గడ్డం కింద చేయి పెట్టుకొని కూర్చొని ఉంటే సాక్షి మొహం ఎలాగో పెట్టి నీరసమైన చూపులతో డోర్ వైపు చూసింది. చరణ్కి నవ్వొస్తున్నా ఆపుకొని సాక్షి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేశావు, నీకేదైనా అయితే నేనేమైపోవాలి అంటూ 4 సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టాడు. పూజ చూడకుండా చరణ్ చేతి మీద సాక్షి గిల్లి, ఓ చేయొద్దు, నేను నవ్వు అప్పుకోలేనని అన్నట్టు సైగ చేసింది. దాంతో చరణ్ లేచి, పూజ నీతో మాట్లాడాలని వచ్చింది, నువ్వే మాట్లాడు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, ఇలా నిన్ను అస్సలు చూడలేను నేను అని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినట్టు వాటిని తుడుచుకొని ప్రయత్నం చేస్తున్నట్టు మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని చరణ్ బయటికి వెళ్ళిపోయాడు. రూమ్లోకి అడుగుపెట్టిన పూజ 2 అడుగులు వేసి అక్కడే నిలబడే సైలెంట్గా ఏడుస్తూ ఉండడంతో ప్రభావతి చూసి, ఎందుకమ్మా పూజ అక్కడే ఆగిపోయావు, వచ్చి చూడు, ఇది ఎలాంటి పిచ్చి పని చేసిందో, నాకున్న ఒకే ఒక్క కూతురు, దీనికి ఏమైనా అయితే నేనేమైపోవాలి అని ప్రభావతి మొహానికి చీర కొంగు అడ్డు పెట్టుకొని ఏడ్చింది. పూజ సాక్షి దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వచ్చి తన చేయి పట్టుకొని, ఎందుకిలా చేశావు అని ఏడుస్తూ అడిగింది. అయ్యో పిచ్చి పూజ, నువ్వు నా కోసం మరీ ఇంతగా ఏడుస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మొహం కందిపోయింది అని సాక్షి లోపల బాధపడుతూ, మరేం చేయాలి, నాకు మీ అన్నయ్య కావాలి అని సాక్షి అనింది. అన్నయ్య నిన్నొద్దని ఎప్పుడు చెప్పాడు, నువ్వంటే చాలా ఇష్టం కదా, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా అని పూజ ఏడుస్తూనే అడిగింది. అంతలో రూమ్లోకి ఆనంద్ వచ్చి అక్కడ పూజని చూసి ప్రభావతి వైపు చూసి, ఆ అమ్మాయేనా అని కళ్ళతో సైగ చేసి అడిగాడు. ప్రభావతి కళ్ళతోనే అవునని సమాధానమిచ్చి మౌనంగా అలాగే ఉంది. పూజ అసలు రూమ్లోకి వచ్చిన ఆనంద్ని కొంచెం కూడా పట్టించుకోకుండా ఏడుస్తూనే, సమాధానం చెప్పు, అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా, ఎందుకు ఇలాంటి పని చేశావు, నీకేదైనా జరుగుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేదాన్ని అని పూజ అనింది. మరింత బాధపడేదానివి మా అన్నయ్యని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఒప్పుకోవచ్చు కదా అని సాక్షి అడిగింది. సాక్షి నా గురించి నీకేం తెలీదు, అందుకే ఇలాంటి కండిషన్ పట్టుపట్టావు, నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు, నాకు ఇలాగే ఉండాలనుంది అని పూజ చెప్పింది. అసలు పెళ్లి చేసుకోవాలని లేదని పూజ అనడంతో ఆనంద్కి అర్థం కాక అలాగే చూశాడు.
మరైతే ఎందుకు వచ్చావు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, వెళ్ళిపో. నాకు నువ్వొద్దు, నీ అన్నయ్య వద్దు, నా చావితో నిచ్చేస్తాను అని సాక్షి మొహం తిప్పుకుంది. పూజ పక్కన కూర్చొని సాక్షి మొహాన్ని తన చెంప మీద చేయి వేసి తన వైపు తిప్పుకొని, ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు చాలా మంచిదానివి కదా, ఒప్పుకోవచ్చుగా. అన్నయ్య లేకపోతే నువ్వు మాత్రమే కాదు, నువ్వు లేకపోతే కూడా అన్నయ్య కూడా బ్రతకలేడు. మరెందుకు ఇలా మొండిగా అంటూ పూజ ఆగిపోయింది. మరైతే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నా కోసం, మీ అన్నయ్య కోసం ఈ పెళ్ళిని ఒప్పుకోవచ్చు కదా. లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. నాకు నువ్వు అక్కర్లేదు, మీ అన్నయ్య అక్కర్లేదు. ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోతాను, మీ అందరికీ దూరంగా అని సాక్షి అనింది. ఇదంతా చూస్తున్న ఆనంద్, అయ్యయ్యో ఈ అమ్మాయి చాలా అంటే చాలా అమాయకురాలు అని అనుకున్నాడు. సాక్షి, ఇదేనా ఉంటే మాట్లాడుకోవాలి, కానీ ఇలాంటి పని చేస్తే ఎలా? చూడు ఆంటీ ఎంత బాధపడుతున్నారో. ఇంకొకసారి ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. నేను ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకు అని పూజ చెప్పింది. పూజ, నిన్ను రమ్మని నేను అడగలేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు నీ నిర్ణయం చెప్పేశావు కదా, ఇంకా నేను ఎలా చేస్తే నీకెందుకు? అయినా పోయేదాన్ని పోనివ్వకుండా మధ్యలో మా అన్నయ్య, మా అమ్మ కలిసి కాపాడేశారు. ఈసారి అలా కానివ్వనులే అని సాక్షి అనింది. పూజ 2 నిమిషాలు సైలెంట్గా ఉండి, ఎందుకింత పంతం? ఇప్పుడేంటి? నేను పెళ్లి చేసుకోవాలి, చేసుకొని నాతో పాటు అందరినీ ఇబ్బందులు పెట్టాలి, అంతే కదా? చేసుకుంటాను, నీ కోరిక మేరకు పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పరిస్థితులన్నీ నువ్వు చూసి బాధపడడం తప్ప ఇంకేం లేదు అని పూజ సున్నితంగానే బాధగా చెప్పింది. సాక్షి మెల్లగా లేవబోతుంటే పూజనే లేచి సరిగ్గా కూర్చోబెట్టింది. సాక్షి పూజ చేయి పట్టుకొని, చూడు పూజ, పెళ్ళయ్యాకేం జరగవు, అంతా సక్రమంగానే ఉంటుంది. నువ్వు సంతోషాన్ని త్వరలో చూస్తావు, నన్ను నమ్ము. నువ్వే నాకు వదినగా కావాలి, నువ్వు తప్ప వేరే ఎవరొద్దు. ఇంకో విషయం, నీ గురించి ఏం తెలుసుకోకుండా నేను ఈ పెళ్లి చేసుకోమని చెప్పడం లేదు. చరణ్తో మాట్లాడాను, అన్నీ తెలుసుకున్నాను. అందుకే నువ్వే మా ఇంటి కోడలు కావాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఒప్పుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సూటిగా ఒక మాట చెప్పనా, నువ్వు చాలా అదృష్టవంతురాలు. మా ఇంట్లో అడుగుపెట్టి నీ మంచి మనసుతో బృందావనం చేయాలి అని సాక్షి చెప్పింది. పూజకి ఈసారి ఎందుకో ఏదో తెలియని బాధ కమ్మేయడంతో కంట్లో చాలా ఎక్కువగా నీళ్లు కారడంతో అలానే సాక్షి వైపు చూస్తూ, అంటే నీకు నా గురించి అని అంటూ ఉండగా, తెలుసే నేను నా వదినగా కావాలనుకుంటున్నాను అని సాక్షి చిన్న నవ్వు నవ్వగానే పూజ సాక్షిని హత్తుకొని 1 నిమిషం పాటు అలానే ఉండి దూరం జరిగి, సరే చేసుకుంటాను, నువ్వు కోరుకున్నట్టు మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటాను, కానీ ప్లీజ్ ఇలాంటివి ఇంకోసారి చేయకు, నాకు చాలా భయం. నీకు తెలుసా, మనతో ప్రేమగా ఉండే ఒక వ్యక్తి దూరమైతే అది ఎంత బాధగా ఉంటుందో. మా అమ్మ దూరం అయ్యాక నాకు అది బాగా తెలిసింది అని పూజ ఏడుస్తూ చెప్పింది. సాక్షి కన్నీళ్లు తుడుస్తూ, నీకిలా కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వే నా దగ్గరికి వచ్చి నా లైఫ్ని ఇంత అందంగా మార్చింది నువ్వే, చాలా థ్యాంక్స్ అని సాక్షి అని చెప్తావు, చూస్తూ ఉండు అని సాక్షి చెప్పింది. పూజ ఏం మాట్లాడకుండా మౌనంగా లేచి, నేను రేపు వస్తాను, ఇప్పటికే వచ్చి అరగంట అయింది, పిన్నికి అరగంటలో వచ్చేస్తాను అని చెప్పాను, కానీ పెళ్లి గురించి నేను ఎవరితో ఏం మాట్లాడను, ఏదైనా మీరే చేయాలి అని పూజ చెప్పింది. నువ్వేం చేయొద్దు, నువ్వు నీలాగే ఇంట్లో రోజులా ఉండు, మిగిలిన కథ నేను చూసుకుంటాను, నువ్వు నాకు వదిన కాబోతున్నావు, అదే చాలు నాకు అని సాక్షి పూజ చేయి పట్టుకొని, సరే జాగ్రత్తగా వెళ్ళు అని నవ్వుతూ చెప్పి, ఇప్పుడు నాకు కూడా బాగైపోయింది, నో ప్రాబ్లం అని మరింతగా నవ్వుతూ చెప్పడంతో పూజ గదిలో నుండి వెళ్తూ ఆనంద్ వైపు చూసింది. సాక్షి, అన్నయ్య ఏమో అని పూజ అనుకునే సమయంలోనే పూజ తను మా అన్నయ్య ఫ్రెండ్ అని సాక్షి చెప్పింది. ఆనంద్ నవ్వి, నేను నీకు అన్నయ్యనవుతాను అని నవ్వుతూ అన్నాడు. దాంతో పూజ తను తీసుకున్న నిర్ణయానికి బాధపడుతూ ఆనంద్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి బయటికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అరే బాబా, మీరు టైటిల్ తప్పు పెట్టానని చెప్తున్నారు. నేను అక్కడ వెతుక్కుంటూ ఉన్నా, నేను థంబ్నెయిల్ తప్పు పెట్టానన్న ధ్యాసలో లేను. కాన్సన్ట్రేషన్ అంతా టైటిల్ మీదకి పోయింది. బికాజ్ మీరు నాకు టైటిల్ చెప్తున్నారు, సో నేను టైటిల్ నేమ్ కరెక్ట్గా పెట్టాను కదా అని చూస్తున్నా. పక్కనున్న థంబ్నెయిల్ మీదకి నా చూపు కూడా పోలేదు అసలు. తర్వాత కామెంట్ చూసిన తర్వాత ఒకరు పెట్టారు ఫస్ట్ మార్నింగే. అది చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో థంబ్నెయిల్ తప్పు పెట్టానా అని. స్టోరీ నేమ్ కరెక్ట్గా పెట్టాను, స్టోరీ కూడా కరెక్ట్గానే పెట్టాను, థంబ్నెయిల్ ఒక్కటే తప్పు పెట్టాను. క్లారిటీ మిస్ అవ్వకండి అమ్మా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అసలే 3 స్టోరీలు అంటే ఆ మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే 3 ఎడిట్ చేసి ఉంటాను కదా, ఆ క్లిప్పింగ్స్ అన్నీ 3 స్టోరీలవి థంబ్నెయిల్స్ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఏదో సమ్ మిస్టేక్ వల్ల అట్లా జరిగిపోయింది, సో సారీ.
అంటే కమ్యూనికేషన్ మిస్టేక్ అనమాట అదంతా. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, ఎక్కడ మిస్టేక్ అని అట్లా జరిగింది. మొత్తానికి మార్చేశాను. ఇకపోతే డైరెక్ట్గా ఎవరు విన్ అవుతారో చూడాలని కాదు, సంజు విన్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఎంత స్వార్థం అబ్బా. అంటే మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళే గెలవాలా? మా మైరాకి ఎప్పుడు ఓటమంటే తెలీదు, సో తను గెలవద్దా? తను గెలిస్తే ఆర్ఫనేజ్లో ఇస్తుంది, ఓకే ఫైన్. సంజు గెలిచినా కూడా ఇస్తాడు, బట్ మైరా మొదటి నుండి గెలుస్తుంది కదా. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాము. ఏమైనా తెలియని వాళ్ళతో పోటీ పడటం కన్నా తెలిసిన వాళ్ళతో, మన అనుకున్న వాళ్ళతో పోటీ చాలా కష్టంగా ఉంటుంది. ఓడిపోవాలా గెలవాలా అర్థం కాని డైలమా వచ్చేస్తుంది. సో చూద్దాం మైరా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, ఎలా విన్ అవుతుంది అదంతా చూద్దాము. అసలు విన్ అవుతుందా లేదా ముందు అది చూద్దాం. ఇకపోతే పవిత్ర మనోజ్ గురించి బాగున్నాయి గిల్లి కజ్జాలు అదంతా. మనోజ్ పవిత్ర మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే ఉన్నాడన్నారు. ఇంట్రెస్ట్ కాదు, ఒక మనిషి ఓవర్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మన గురించి తాపత్రయపడే ఒక వ్యక్తి ఉంది అని తెలిసినప్పుడు, అంటే పర్సన్ ఏమో ఒకలాగే ఉంటారు, అంటే మనసు ఒకలాగా మైండ్ ఒకలాగా ఆలోచిస్తుంది. ఎప్పుడైనా కూడా మనకి రెండు డెసిషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. సో మెజారిటీ ఏదనిపిస్తుందో దానివైపు వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇప్పుడు మనోజ్ పరిస్థితి మైండ్లో ఒకటి ఉంది, మనసులో మరొకటి ఉంది. సో ప్రస్తుతానికి తన మనసు హీల్ అవుతుంది, అంటే దానికి తగిలిన దెబ్బ పవిత్ర ప్రేమతో తగ్గుతుంది అనిపించింది. సో తెలియని ఇంట్రెస్ట్ అనమాట. పైగా చిన్నప్పటి నుంచే క్లోజ్ కదా, సో అన్నీ చెప్పగలిగిన పవిత్ర అది మాత్రం ఎందుకు చెప్పలేకపోయింది ప్రేమిస్తున్నా అని. మేబీ మనోజ్కి ఎప్పుడో చెప్పేసి ఉంటే అసలు వాళ్ళ లైఫ్లో సిరి అనే అమ్మాయే ఉండకపోయేదేమో, కానీ చెప్పలేదు, అంటే మిస్టేక్ పవిత్రది. సో మనోజ్ ఆ వైపుగా మాట్లాడుతున్నాడు. అండ్ తన మనసుకు తగిలిన దెబ్బ, ఒక అమ్మాయి ఇన్నేళ్లుగా విపరీతమైన ప్రేమ పెంచుకుందా, అంటే నేను ప్రేమించిన కొద్ది ప్రేమకి నేను ఇలా అయిపోయానంటే రేపటి రోజు నేను ఓకే అనకపోతే తన పరిస్థితి ఏంటి అని 100 ప్రశ్నలు మనలో వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. సో మనోజ్ తెలియని ఒక దాంట్లోంచి బయటపడుతున్నాడు. అది క్లారిటీ లేదు తనకి, అదన్నమాట విషయము. ఇక ప్రపోజ్ చేస్తాడా అంటే మనోజ్ అంత ఈజీగా కనిపిస్తున్నాడా మీకు? చూద్దాం, ఇంతకు మించి ఏం చెప్పకూడదు. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించింది? మొత్తానికి పూజ పెళ్లి కొప్పుకుంది. ఇక రేవంత్ సంగతి చూడాలి. వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అని అంటే కలుస్తారు కొంచెం. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్స్ ఎక్కువ మ్యారేజ్ అయ్యాకే స్టార్ట్ అవుతుందన్నమాట. మ్యారేజ్ ముందు వరకు కూడా కొంచెం తక్కువే ఉంటాయి. సో మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. పెళ్లి చూపులు వగైరా అంతా న్యాచురల్గా రియల్ లైఫ్లో లాగే అంతా నార్మల్గా జరుగుతుంది. అంతే టాకింగ్స్ ఉంటాయి అనమాట, ఓవర్ ఉండవు. ఒక అరేంజ్ మ్యారేజ్లో ఓ ఇద్దరు జంట ఎలా అయితే కమ్యూనికేట్ అవుతారో, అంటే కొంచెం లైట్గా అలాగే ఉంటుంది. సో అంతే, ఇంకేం చెప్పలేను దీని గురించి. ఇకపోతే ప్లేలిస్ట్ యాడ్ చేయమని చెప్తున్నారు, నేను మర్చిపోతున్నా. సండే రోజు తప్పకుండా చేసేస్తాను. మిగతా స్టోరీస్ కూడా 4-5 చేస్తున్నాను, మిగతావి కూడా చేసేస్తా, ప్రామిస్. ఇక అంటే మనం సాయంత్రం మధు దేవాంష్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.